హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ ఫుడ్ ల్యాబ్స్. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, నేను మట్టి కుండని తీసుకున్నాను. చాలా అందమైన ఈ మట్టి కుండని సీజనింగ్ చేసుకున్న తర్వాత మనము వాటర్ పోసుకొని వాడుకోవాలి. మొదటగా దీన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపిస్తాను రండి. మొదటగా కుండ మునిగేంత వరకు బకెట్లో కానీ లేదా ఇలా టబ్లో కానీ నీటిని నింపి దానిలో కుండని అలాగే లిడ్ని మినిమం ఒక 48 అవర్స్ వరకు ఇలా నాననివ్వాలి. ఇలా 2 రోజులు వాటర్లో నానిన కుండని బాగా శుభ్రం చేసుకోవాలి. ఎలాంటి సోపు వాడకూడదు, కేవలం సాల్ట్తో మాత్రమే దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి పిచ్చి తీసుకున్నాను, మీరు స్క్రబ్బర్తోనైనా క్లీన్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటూ ఇన్ అండ్ అవుట్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ తోటి రబ్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి చక్కగా క్లీన్ చేసుకోవాలి. బాగా వాటర్తో శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత అడుగున శాండ్లో కానీ లేదంటే మీరు స్టాండ్ అయినా యూజ్ చేసుకొని కుండని ప్లేస్ చేసుకొని వాటర్ పోసుకొని వాడుకోవడమే. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే